ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన సకల కార్యసిద్ధికి సర్వకార్యాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి సోమవారం నాడు ఈశ్వరుడిని ఎటువంటి సులభమైన విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా కోరుకున్న ఉద్యోగం లభించడానికి, స్థిరమైన జీవనోపాధిని పొందటానికి సోమవారం నాడు పరమేశ్వరుడిని గన్నేరు పూలతో పూజించి పరమేశ్వరుడి ముందు 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి పరమేశ్వరుడికి ఒక ఉసిరికాయ నివేదించాలి. ఇలా చేస్తే ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా సరే అంతఃశత్రు బాధలు, అకారణ శత్రుత్వ బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడటానికి సోమవారం నాడు శివలింగం మీద నల్ల ద్రాక్ష, మిరియాలు కలిపిన నీటితో అభిషేకం చేసి ఈశ్వరుడికి నేరేడు పండు నివేదించాలి. ఇలా చేస్తే అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే తలపెట్టిన పనులన్నీ సులభంగా దిగ్విజయంగా పూర్తి కావాలంటే సోమవారం నాడు శివలింగానికి కమలాపండు రసంతో అభిషేకం చేసి ఈశ్వరుడికి కమలాపండు ముక్కలు నివేదించి వాటిని అందరికీ ప్రసాదంగా పంచిపెట్టాలి. అదేవిధంగా మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందటానికి సోమవారం నాడు శివుడిని మారేడు దళాలతో పూజించి ఈశ్వరుడి ముందు 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఈశ్వరుడికి పెరుగన్నం నివేదించి ఈశ్వరుడికి నివేదించిన పెరుగన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మీరు కోరుకున్న కోరిక వెంటనే నెరవేరాలంటే సోమవారం నాడు మీ గృహంలో పూజా మందిరంలో కానీ లేదా ఆగ్నేయ దిక్కులో కానీ కాశీ విశ్వేశ్వరుడిగా ఉన్నటువంటి ఈశ్వరుడి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటం ముందు కొబ్బరి నూనె పోసి 3 దీపాలు వెలిగించాలి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ ముక్కలు ఈశ్వరుడికి నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. కాశీ విశ్వేశ్వరుడిగా ఉన్న పరమేశ్వరుడి చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు కోరుకున్న ఉద్యోగం లభించటానికి సోమవారం నాడు స్ఫటికలింగం మీద కొబ్బరి నీళ్లు, విభూతి, తేనె ఈ 3ంటిని నీళ్లలో కలిపి ఆ నీళ్లు పోయాలి. అంటే కొబ్బరి నీళ్లు, విభూతి, తేనె ఈ 3 కలిపిన నీటితో స్ఫటికలింగానికి అభిషేకం చేసి స్ఫటికలింగం ముందు 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే కోరుకున్న ఉద్యోగం లభించటానికి, ఈశ్వరానుగ్రహాన్ని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోమవారం నాడు శివ కుటుంబం ఉన్నటువంటి చిత్రపటానికి పద్మాలతో, కలువ పూలతో పూజ చేయాలి. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అపమృత్యు దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆయుర్దాయానికి సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోమవారం నాడు ఈశ్వరుడిని మల్లెపూలతో పూజించి తాళింపు పెట్టిన శనగలు ఈశ్వరుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరించినట్లయితే జాతక చక్రంలో ఉన్న అపమృత్యు దోషాలను నివారింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం నాడు రాహుకాలంలో శివాలయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే నవగ్రహ దోషాలు తొలగింపజేసుకొని శుభ ఫలితాలను పొందవచ్చు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. శివాలయ ప్రాంగణంలో సోమవారం దంపతులు కొబ్బరి నూనెతో దీపం పెడితే దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కోసం సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తూ ఓం నిధనపతయే నమః అని జపించుకోండి. ఓం నిధనపతయే నమః అని జపిస్తూ శివాలయంలో ఈశ్వరుడి చుట్టూ సోమవారం 5 ప్రదక్షిణలు చేస్తే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జాతక చక్రంలో దోషాలు, అవయోగాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోమవారం శివలింగానికి బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే జాతక చక్రంలో ఎటువంటి దోషాలున్నా సరే ఆ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సోమవారం నాడు ఈశ్వరుడిని సంపెంగ పూలతో పూజిస్తే స్థిరమైన జీవనోపాధి ఏర్పడుతుంది.
మందార పూలతో సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తే అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. తామర పూలతో సోమవారం శివుణ్ణి పూజిస్తే సంతానం చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే సోమవారం నాడు ఈశ్వరుణ్ణి ఒక కోరిక కోరుకొని గులాబీ పూలతో పూజిస్తే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. చేతి వరకే వచ్చి జారిపోతున్న పనుల్లో విజయాన్ని సిద్ధింపజేసుకోవాలంటే సోమవారం నాడు ఈశ్వరుడిని తుమ్మి పూలతో పూజిస్తూ ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయాలి. ద్రాక్ష పండ్ల రసంతో సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో పూజ చేసి చిమ్మిలి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే చేతి వరకే వచ్చి జారిపోతున్న పనుల్లో చక్కటి విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా శివానుగ్రహం ద్వారా సర్వ కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి సులభమైన విధి విధానాలను పాటించాలో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన దృష్టి దోష నివారణకు ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం.